పేరెంటింగ్ కోచ్‌గా కొన్ని ప్రశ్నలు అడగాలన్నా గూడా నాకు మొహమాటం అనిపిస్తుంది. కొన్ని సజెషన్స్ తీసుకోవాలన్నా కూడా భయమైతుంది. ఎందుకంటే మనం ఒకరికి మంచి పేరెంట్‌కి మనం ఒక దారిలో పెడదామనే లోపు పిల్లలు గూడా అలా తయారవుతున్నారు. అండ్ రీసెంట్‌లీ మనం చూస్తే గనుక చాలా దారుణమైన విషయం 10థ్ క్లాస్ స్కూల్ పిల్లలు లవ్ అనే ఎఫెక్షన్‌తోని కన్న తల్లిని ర్యాష్‌గా అంతా చంపడం, మళ్ళీ చనిపోలేదని మళ్ళీ వచ్చి చంపడం. ఇది చాలా బాధాకర విషయం. అసలు సమాజం ఎక్కడ పోతుంది? అసలు పిల్లల్ని కొన్ని దగ్గర చూస్తే గనక ఫాదరే బిర్యానీలో విషం కలిపి పిల్లలకి ఇవ్వడం. ఈ పేరెంటింగ్ కోచ్‌గా మీరసలు ఏమంటారు? సమాజం ఎక్కడికి పోతుంది మేడం అసలు? చాలా మంచి క్వెషన్ అడిగారు. ఇది చాలా అవసరం కూడా చాలా మందికి. ఎందుకంటే మనం అన్నీ అప్‌గ్రేడ్ అవుతున్నాము. ఒక్క పేరెంటింగ్ విషయంలో తప్ప. ఎందుకంటే అన్నిటికి రూట్ కాజ్ పేరెంటింగే. ఈ ఏవైతే కేసెస్ బయట చూస్తున్నామో రూట్ కాజ్ ఏంటి అని అంటే వాళ్ళు పెరిగే విధానమే. వాళ్ళు పెంచే విధానమే. ఎన్విరాన్మెంట్ చాలా మ్యాటర్ అవుతుంది. ఎందుకనంటే పాతకాలంలో చూసుకుంటే ఇప్పటికీ కూడా కొంతమంది అగ్రి అవుతారు, కొంతమంది అగ్రి అవ్వరు. ఏ విషయం అని అంటే పిల్లల్ని కొడితే తిడితేనే వింటారు. ఓకే, ఎవరిదైనా సరే ఇంట్లో ఒక్కరిది భయం ఉండాలి, అయితేనే పనులు జరుగుతాయి. మనం అనుకున్నట్టు వాళ్ళు ఉంటారు, వాళ్ళు తయారవుతారు, మనకి ఎలా కావాలో పిల్లలు అలా రెడీ అవుతారని అనుకుంటాం. బట్ ఆ కాలంలో చూసుకుంటే ఇన్ని రిసోర్సెస్ లేవు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీ తిట్టినా కొట్టినా పడుండాలి, అదొక్కటే మనకు సొల్యూషన్. ఏమైనా సరే పేరెంట్స్ చెప్పిందే వినాలి. బట్ ఇప్పుడు అలా లేదు కదా. ఫోన్లు వచ్చేసాయి ప్రతి పర్సన్కి, చాలామంది అవైలబుల్లో ఉన్నారు, మాట్లాడడానికి అవైలబుల్ ఉంది చాలామందితోని. సోషల్ మీడియా వచ్చేసింది, కనిపించని మనుషులతోని కూడా మనం మాట్లాడుతున్నాము, ఇంకేదేదో చేసేస్తున్నాం. సో ఇక్కడ రిసోర్సెస్ అనేటివి ఎక్కువ అయిపోయాయి. అంటే రిసోర్సెస్ ఇన్ ద సెన్స్ ఫెసిలిటీస్ అన్నమాట ఎక్కువ అయిపోయాయి. అప్పుడు లేకుండే మనకి కదా. ఎంత కోటీశ్వరుడైనా చాలా బేసిక్స్ నుంచి వచ్చేవాడు, రూట్స్ నుంచి వచ్చేవాడు. ఎందుకంటే పేరెంట్స్ కష్టం తెలిసేది, ఎవరు ఏం చేస్తున్నారు, వాళ్ళ మదర్ ఫాదర్ ఏం చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు, ఇవన్నీ తెలిసేవి.